ఏపీకి ఆయన ఐటీ మినిస్టర్ పెట్టుబడుల గురించి అడిగితే తలాతోక లేకుండా మాట్లాడతారు. దావోస్ కు ఎందుకు వెళ్లలేదంటే చలి ఎక్కువ అంటారు. చలి ఇరగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మిట్రా స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా. అయితే క్వార్టర్ వేయాలి. క్వార్టర్ హ్యాపీలు చేద్దాం. పొరుగు రాష్ట్రం ఐటీ మినిస్టర్ దావోస్ లో ఎంఓయూలు చేసుకుంటుంటే ఈయన మాత్రం విశాఖలో నూడిల్స్ బండి రిబ్బన్ కట్ చేస్తారు. మరి నా లెవెల్ ఏంటనుకుంటున్నావు నువ్వు? ఈ పాటికే అర్థమై ఉంటుంది ఆ మంత్రి ఎవరో. అది నేనే. గుడివాడ అమర్నాథ్. వాడి కంటికి నచ్చితే కన్నె పిల్లైనా పిల్లల తల్లైనా ఈ మధ్య కాలంలో ఈయనపై వచ్చినన్ని ట్రోల్స్ మరే మంత్రిపై రాలేదు. అది నా బాడీ చూసి చెప్పొచ్చు. కొత్తది ఏదైనా చెప్పు. సినిమా ఇక్కడితో అయిపోలేదు. ఈ ఘనత వహించిన మంత్రి గారు కొత్తగా గుడ్డు కథ చెప్పారు. ఆ గుడివాడ గుడ్డు కథేంటో ఆ కథపై పబ్లిక్ రియాక్షన్ ఏంటో ఈ స్టోరీ చూడండి. అమ్మా అందరూ నీకు పళ్ళు పలహారాలు పెడతారమ్మా, నేను గుడ్లు పెడతానమ్మా. నేను గుడ్లు పెట్టడం ఏంటి? కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు. కోడిని పెట్టలేదు కదా. కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు. కోడిని పెట్టలేదు కదా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నాకు కూర్చో. కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు. కోడిని పెట్టలేదు కదా. వీడికి ఇంకా తగ్గలా. సో కోడి గుడ్డు పెట్టాలి, దాన్ని హ్యాచ్ చేయాలి, మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి కోడికి తయారు చేయాలి. కోడి గుడ్డు పెట్టాలి, దాన్ని హ్యాచ్ చేయాలి, మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి కోడికి తయారు చేయాలి. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్లో కోడి గుడ్డు పెట్టింది. దాన్ని కోడి పెట్ట కింద మార్చడానికి టైం పడుతుంది. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్లో కోడి గుడ్డు పెట్టింది. దాన్ని కోడి పెట్ట కింద మార్చడానికి టైం పడుతుంది. సానుభూతి వద్దురా. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఏపీ మంత్రులు పొలిటికల్ కమెడియన్లుగా మారిపోయారా? నాకు తెలీదమ్మా. కోడిగుడ్లు, జపాన్ కోడిగుడ్లు, చైనా కోడిగుడ్లు, ఆ కోడిగుడ్లు అంటే కోడిగుడ్లు. A few moments later. బల్బు బద్దలైపోయిందిరా. అంతేనా?